జోహార్ అంబేద్కర్ మహనీయుడికి. నేను ప్రముఖ జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టుని, ఒక మాల జాతి బిడ్డని. మాలలకి జరుగుతున్నటువంటి వివక్షత పైన ఈరోజు మన యొక్క వర్గీకరణ పోరాటంలో అమరులైనటువంటి ఎందరో త్యాగజనులు, మన జాతి బిడ్డలు, మరి ఆనాడు ఒక దుర్మార్గపూరితమైనటువంటి విధానంతో వర్గీకరణకు శ్రీకారం చుట్టినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి విధానాలకు మాలలు బలైపోయారు. అందులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా తెలంగాణ మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అమరవీరుల సంస్మరణ సభను చాలా గర్వకారణంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ అమరవీరుల స్మారకార్థం వారికి నివాళులు అర్పిస్తూ మరి వర్గీకరణ ఉద్యమంతో పాటు అనేక మంది మాల యోధులు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మరి అనేక ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందరో త్యాగధనులు మరి ఈ జాతి కోసం, మరి అన్ని వర్గాల కోసం కూడా పనిచేసినటువంటి చరిత్ర ఈ మాల జాతికి ఉన్నది. అమరవీరుల త్యాగాల కొరకే ఈరోజు ఈ యొక్క సభను మేము నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా జైభీములు తెలియజేసుకుంటున్నా. ఈ వర్గీకరణ అంశం రావడానికి కారణం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు బలహీన వర్గాలని దగ్గరకు రానియకుండా ఊరు బయట ఉండటం వల్ల సుండూరు ఘటన ఏదైతే ఉన్నదో మాదిగల మీద జరిగినప్పుడు మాలలు ఒక యుద్ధవీరులుగా పోరాటం చేసి మేమంతా ఐకమత్యంగా మేము ఉంటాం, మేము ఒక ఎస్సీ కులాలం, షెడ్యూల్ కులాలుగా మమ్మల్ని ఉంచినప్పుడు మేము విడదీయటానికి ఎవరికి హక్కు లేదని వారి యొక్క కలిసి ఉన్నప్పుడు యుద్ధం జరిగింది. ఆ యొక్క పోరాటంలో మాలలు ముందుకొచ్చారు. ఎప్పుడైతే రాజకీయ కుట్రల్లో భాగములుగా షెడ్యూల్ కులాలు, ఎస్సీలు ఒక తెగలుగా వీళ్ళందరూ కలిసి ఉంటే రాజకీయ మనుగడ మనకి ఉండదు అనే ఒక దురుద్దేశంతో ఆనాడు ప్రభుత్వాల్లో ఉన్న రాజకీయ నాయకులు కంకణబద్ధంగా ఆలోచనలు చేసి కుట్రలు చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే 80% ఉన్న మన జనాభాను 5% ఉన్న వాళ్ళు రాష్ట్రాలను వేలాలని చూస్తున్నారు. గత చరిత్రలో చూసుకుంటే మాలలో రాజ్యాలను వేలిన వారు ఉన్నారు, రాష్ట్ర ప్రతిలుగా చేసిన వారు ఉన్నారు, రాజులకి సలహాలు ఇచ్చిన ఉన్నారు. కాబట్టి ఎట్లయినా మాలలో ఉనికిని దెబ్బతీయాలని ఆనాడు నుండే బీజాలు వేసిన ఈ రాజకీయ నాయకులు రాను రాను కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నప్పుడు 2004 కంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నదో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆలోచన చేసి ఎప్పుడు మేము రాజ్యాధికారంలో ఉండాలి అని చెప్పి ఆనాడు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆ కుట్రలో భాగంగా ABCD అని వర్గీకరణని తెర మీదకి తీసుకొచ్చి కులాలుగా విభజించి మీకు ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, మాదిగలుగా వీళ్ళ మాలలకి ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, షెడ్యూల్ ప్రకారం మేము ABCD వర్గీకరణ చేసినప్పుడు మీరు ముందుకు వస్తారని చెప్పి రాజ్యాధికారానికి దూరంగా చేయాలని ఆ రోజు చేసిన కుట్రల భాగమే ఈనాటి వరకు కూడా వర్గీకరణ అంశం మీదనే మాలలు కొట్లాటం జరుగుతుంది మిత్రులారా. ఎందుకు అంటే ఈనాడు వర్గీకరణ అంశాన్ని మరలా ఎందుకు వచ్చింది అంటే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడటానికి కారణం ఏంటి అంటే, ఆనాడు వాళ్ళ శిశువుడు అని చెప్పుకుంటున్న చంద్రబాబు గారి గైడ్ లైన్స్ ఇది అని మేము భావిస్తున్నాం. అన్నాదమ్ములుగా ఉన్న మమ్మల్ని విడదీస్తే రాజ్యాధికారం వాళ్ళు రారు, మనమే ఎప్పుడు ఉంటామని వారి యొక్క ఆలోచన విధానమే తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే మిత్రులారా, రాజ్యాధికారంలో ఉన్న రాజ్యాంగాన్ని కాపాడాల్సిన సుప్రీంకోర్టే ఆనాడు 2004లో ABCD వర్గీకరణ చల్లదని చెప్పిన ఈ సుప్రీంకోర్టే ఈరోజు ఇదే సుప్రీంకోర్టు ABCD వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రానికి ఎలా గైడ్ లైన్స్ ఇస్తుంది? ఆర్టికల్ మర్చిపోయిందా? ధర్మాసనం గుర్తు లేదా వాళ్ళకి? కాబట్టి ఈ సుప్రీంకోర్టులో ఉన్న ధర్మాసనం కూడా రాజ్యాంగాన్ని ఒకసారి సవరణ చేసుకోవాలి, తెలుసుకోవాలి, చదువుకోవాలి. ఆర్టికల్ ఏం చెప్తుంది? కలిసి ఉంటే కలదు సుఖం, రాజ్యాధికారం మేము పోతామని చెప్పి కేంద్ర గవర్నమెంట్ ఆడిస్తున్న నాటకంలో భాగమే ఈ యొక్క ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న BJP ప్రభుత్వం కూడా 2 నాలుకల ధోరణి ప్రవేశపెడుతుంది రాష్ట్రంలో. కాబట్టి మిత్రులారా, మాలలందరూ ఐక్యంగా ముందుకు కదలండి. వర్గీకరణ మీద ఎంత దూరమైనా మన పోరాటం చేద్దాం, కలిసి ఉందాం. మనకి కావాల్సింది వర్గీకరణ కాదు, రాజ్యాధికారంకి వెళ్ళి మనం ప్రయాణిద్దాం.
రాజ్యాన్ని మనము సింహాసనంతో కూర్చున్నప్పుడు ఏం కావాలి ఏందనేది చట్టాల్లో మనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పసిగట్టిన అగ్రవర్ణాల రాజకీయ నాయకులు మన మీద విడదీసి పరిపాలన చేయాలని చూస్తారు. కాబట్టి మాలలుగా మేము ఇక్కడ గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మేము అండగున్నాం. కాంగ్రెస్ పార్టీ వస్తే అందరి మధ్య కులాల కుంపటి ఉండదని మేము అనుకున్నాం తప్ప రాజ్యాధికారం రాంగులోనే ఇక్కడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో కులాలను విడదీసే పనిలో నేనున్నాను, చంద్రబాబు శిశుడు నేనని మరొక మరి చూంచుకుంటాడు. కాబట్టి 2004లో ఏదైతే జరిగిందో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే పడగొట్టినామో మాలలుగా మా చైతన్యం ఎంత ఉన్నదో రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి మాలలో కంకణం కట్టుకుంటామని ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్ని వెనక్కి తీసుకోవాలి, సవరణ చేసుకోవాలి, ఆలోచించేయాలి తప్ప దాన్ని పట్టుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు తొందరపడి ప్రకటన చేయటం తప్పు నిర్ణయం తీసుకుంటాడని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు మా మాలలు ప్రాణానికి తెగించి ఢిల్లీలో చేస్తున్న పోరాటం ఏదైతుందో రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు చేస్తున్న ఈ 3 రోజుల పోరాటం ఏది ఉందో మేము కూడా జిల్లాల్లో వాళ్ళకి మద్దతుగా ప్రకటిస్తున్నాం. వారి యొక్క ధర్నాలు కానీ వారి యొక్క సభలు నిర్వహించడంలో కానీ ఎక్కడ కానీ భంగం కలిగించిన వెడల కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఎక్కడికెక్కడ దాడులు చేయడానికి కూడా మేము సహించబోము. మాలలం అంటే మర్యాదిస్తాం, మాలలం అంటే గౌరవిస్తాం, లక్ష్యమైన లక్షణంగా ఉండి ప్రతి కులాన్ని గౌరవిస్తాం. కాబట్టి ప్రతి పార్టీని కూడా మేము గౌరవిస్తాం. కాబట్టి మా మధ్య సిచ్చులు పెట్టాలని చూస్తే ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. ఖమ్మం జిల్లా మాల కమిటీ నుండి కూడా మేము హెచ్చరిస్తున్నాం. నాయకులారా, మీరు తిరగాలి అనుకుంటే నోరు జారమాకండి, అందరిని ఐక్యం చేయండి. మేము ఇక్కడుండి కూడా ఒక పిలుపునిస్తున్నాం. బహుజనులారా కదలండి, రాజ్యాధికార దిశగా మనం ప్రయాణం చేద్దాం. మొన్న ఆగస్టు 1 తారీఖు రోజు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 2004లో ఏదైతే ఎస్సీలు అందరూ కలిసి ఉన్నామో ఆ సమయంలో బాబు గారు రిజర్వేషన్ గురించి ఎవరైతే మాదిగలో వెనకబడి ఉన్నారో వాళ్ళని కూడా సమాజంలో వాళ్ళకు కూడా సమాన అవకాశాలు కల్పనే ఉద్దేశంతో బాబు గారు తీసుకురావడం జరిగింది. అది 1 సంవత్సరం ఇంప్లిమెంటేషన్ జరిగింది. కానీ దాన్ని ఈ చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అనే సుప్రీంకోర్టు కేసు వేయడం వల్ల దాన్ని కొట్టేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రజెంట్కి ఈరోజు 2024 ఆగస్టు 1 తారీఖు రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమని? ఇది వాస్తవంగా ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఆర్టికల్ 341 ప్రకారం ఎవరైతే వెనకబడ్డ కులాలు ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఊర్లకి దూరాన ఉన్నారో వారందరిని కలిపి ఒక ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ ఈరోజు సుప్రీంకోర్టులో 1980లో కేజీ బాలకృష్ణ అనే ఒక దళిత చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు. ఆ రోజు నుంచి 2024 వరకు ఇంతవరకు ఒక దళితుడు అనే ఒక చీఫ్ జస్టిస్ రాకుండా అయింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే సుప్రీంకోర్టు మొత్తం మనువాదులతో నిండిపోయిందని ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. మెయిన్గా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక దళితుడు చీఫ్ జస్టిస్ కావడానికి అర్హత లేదని మేము అడుగుతున్నాం. లేని ఇక్కడ ఏదైతే ఎస్సీలు ఉన్నారో ఈ 4 కేటగిరీలు ఉన్నారో, ఈ 59% కులాలు ఉన్నారో వాళ్ళందరం గ్రహించాలని చెప్తున్నా. మన మధ్య సిచ్చు పెట్టడానికి తప్ప ఈ యొక్క సుప్రీంకోర్టు తప్ప కొన్ని రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క కుట్రాల కోసం చేస్తున్నారు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టు తీర్పిటంతోనే అదే రోజు అసెంబ్లీలో నేను కంపల్సరీ ప్రత్యేకమైన రిజర్వేషన్ తీసుకొస్తా, ప్రత్యేకమైన జీవోని తీసుకొస్తాను అన్నారు. అంటే ఆ జీవోని తీసుకొచ్చి మీరు మాదిగలకి ఇస్తే మాలల ఓట్లు మీకు అవసరం లేదా? అంటే మాలల సత్తా మీకు అవసరం లేదా? ఇదే ఏ ప్రభుత్వం సరే మాలల జోలికి వస్తే ఖబర్దార్ వాళ్ళని మాత్రం వెంటబడి తరిమి కొడతాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా తెలంగాణ కోసం కొట్లాడామో ఈరోజు తెలంగాణ కోసం కొట్లాడతాం. వాస్తవికంగా ఎస్సీ రిజర్వేషన్ 15% ఏదైతుందో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా 15% అమలు చేయట్లేదు. కనీసం అందులో చదువుకోబడినటువంటి మెరిట్ కలిగినటువంటి విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి కల్పనలో జనరల్ సీట్లలో ఇవ్వాల్సి ఉండి కూడా ఇవ్వకోకుండా రిజర్వేషన్ అనే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. అలాగనే పోనీ 15% ఎస్సీ
సామాజిక వర్గాలకు ఇస్తున్నారంటే ఈరోజు వరకు కూడా ఈ 75 సంవత్సరాల వరకు కూడా 15% రిజర్వేషన్ని సక్రమంగా ఈ ప్రభుత్వాలు అమలు చేయలే. కనీసం అందులో ఒక 4% వివిధ కులాలకు అవి మన పంపించడం జరుగుతుంది, మార్చడం జరుగుతుంది, డైవర్ట్ చేస్తున్నారు. 5% ఉండబడినటువంటి కమ్యూనిటీస్ ఓసిక్ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో 10% ఇవాళ అన్ని రంగాలలో వాళ్ళు ఉపాధి పొందుతున్నారంటే ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గానికి ఉన్న రిజర్వేషన్ సక్రమంగా వాళ్ళకే ఉపయోగిస్తే వాళ్ళకు 10% రిజర్వేషన్ రాదు కదా. దానికోసం 27%గా రిజర్వేషన్ ఉండబడినటువంటి బీసీ కులాలు కూడా ఖచ్చితంగా 27% రిజర్వేషన్ సక్రమంగా అమలు చేయడం కోసం వాళ్ళు కూడా ఆలోచించి ఉద్యమాల వైపు వాళ్ళ యొక్క మనుగడను సాధించాలని ఉద్యమాలు చేయాలని ఈ సందర్భంగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా మనలో వివాదాలు సృష్టించి వివక్ష తీసుకొచ్చి ఒకరికొకరికి సంబంధాలు లేకుండా మనకు ఉండబడినటువంటి స్నేహ సంబంధాలను చెడగొట్టి వివాదాస్పదమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి ఆధిపత్య కులాలు, ఇవాళ అధికారంలో ఉండబడినటువంటి రాజకీయ నాయకులు. దాన్ని అధిగమించడం కోసమే ఇవాళ ఈ రిజర్వేషన్ విధానం ఈ బహుజన జాతులు అభివృద్ధి కావటం కోసం అన్ని రంగాలలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వీళ్ళు సమానత్వం పొందడం కోసమే ఈ రిజర్వేషన్ విధానం తీసుకొచ్చారు. దాన్ని సక్రమంగా